ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్లు రెమ్యునరేషన్. జాక్పాట్ కొట్టిన కామనర్స్ ఎక్కువ ఎవరికో తెలుసా? కంటెస్టెంట్లు క్రేజ్ పాపులారిటీ ఆధారంగానే రెమ్యునరేషన్ ఫైనల్ చేస్తారు. అలాగే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాకనే ఈ పారితోషికం అందజేస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్లు రెమ్యునరేషన్ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లిస్టులో టాప్లో ఎవరున్నారంటే, తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేసింది. ఇప్పటికీ 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సెప్టెంబర్ 7 జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగే హౌస్లో గొడవలు షురూ అయ్యాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్పై కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ చేసుకుంటున్నారు, కామనర్స్ పారితోషికాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే డీమాన్, పవన్ కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్కు ఒక్కొక్కరికి వారానికి 70,000 ఇవ్వనున్నట్లు ఉన్నారన్నమాట. కామనర్స్ కూడా గట్టిగానే అందుతుందన్నమాట. ఇక మీడియా రేంజ్ కంటెస్టెంట్స్గా ఉన్న ఎమ్మాన్యుయల్కు వారానికి 2,50,000, సృష్టి వర్మ, రామ్ రాథోడ్లకు వారానికి 2 లక్షలు ఇవ్వనున్నారంట. నటుడు భరణి ఇలాంటివి కూడా. ఇంకా టాప్ కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 అన్నమాట. నటి ఫ్లోరా షేనికి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్గా నటుడు భరణి నిలిచారు. అతనికి వారానికి సుమారు 3,50,000 ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అగ్ని పరీక్ష అని పెట్టి సామాన్యులకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం, వాళ్ళకు కూడా మంచి రెమ్యునరేషన్తో బిగ్ బాస్లో ముందుకు సాగడం అనేది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అట్లానే ఇక్కడ సెలబ్రిటీస్ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా అంత మంచి రెమ్యునరేషన్స్ ఇవ్వడం కూడా గ్రేటే. వీళ్ళిద్దరు ఇప్పుడైతే ఫైటింగ్ అయితే మామూలుగా లేదు. వామ్మో, రోజుకొక రకంగా కొట్టుకుంటున్నారు. నైట్ అయితే వామ్మో, ఒక గుడ్డు కోసం ఇంత రచ్చ జరుగుతుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు. మామూలు రచ్చ కాదు. ఒక చిన్న గుడ్డు కోసం ఏకంగా తల వల్ల కొట్టుకునేంత రేంజ్లో గొడవలు జరగడం అయితే ఇది నిజంగానే రచ్చ మామూలుగా లేదనమాట. ఇంకా ఫస్ట్ వీక్లోనే ఇంత ఉందంటే వచ్చే వీక్స్లో ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఇంకా మాటల్లో చెప్పలేం. వాళ్ళందరి గురించి కూడా నేను అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేయాలని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.